హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మాకు ప్రాబ్లం ఉండే కదా, మేము లెంత్ తక్కువ పెడుతున్నాము. ఒకవేళ పెట్టకపోతే మీరెంత ఫీల్ అవుతారో, అయ్యో నర్సక్క వీడియో పెట్టలేదు, లతక్క వీడియో పెట్టలేదు అని బాధపడతారని ఏదో ఇక మాకు బాగాలేకున్నా కూడా మీకోసం అయితే చేసి పెడుతున్నాం అన్నమాట. కొంచెం అర్థం చేసుకోరు దోస్తులు. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 56 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మమ్మ తిన్నవా ఏ అందం? ఇంకా అన్నం తినలేదు బిడ్డ, ఇక తింటా మెల్లగా, ఆకలేమైతే లేదు. ఏం కూర వండిందే ఇయ్యాల? ఆదివారం కదా, బాపేమన్నా తెచ్చిండా? బాబు దగ్గర పైసలు లేవట బిడ్డ, ఏమీ తేలేడు. మరి ఏమండిందో ఏం కూరనో అవ్వా నాకు తెలియదు. నేను చికెన్ తీసుకొత్తా అని పోదామని అనుకుంటున్నానే. మీకో కిలంతా తీసుకొత్తా, అమ్మకు ఎప్పు. ఏమో మరి అమ్మ అండిందో. బిడ్డా, ఓ బిడ్డ, ఏందే ఏం కూర అంటావు? కాకరకాయలు కోసిన్నే, తొక్కు లెక్క పెడతా అని. ఎందుకే తొక్కు లెక్క పెడితే ఇవాళ రేపు తినచ్చు. మనవాడు చికెన్ తెస్తాడట, వాళ్ళు తెచ్చుకొని మనకేందే, నేను కాకరకాయ తొక్కు పెడతా. ఆయన ఇవాళ ఏమైనా తెస్తావానయ్యా అనంటే పైసలు లేవనుకుంటా వాయేసేండ్లకు ఇద్దరు అయ్య కొడుకులు పొద్దుగాలనే. అదేనే అమ్మ, అందుకే తెత్తా అని అంటున్నా. నేను ఓ కిలంతా చికెన్ తీసుకొత్తా అండుకోర్రి. ఇంకా వదిన కూడా రాలేదు కదా, అన్నయ్యకు మీ ముగ్గురికి అయితది. అద్దద్దు అందుకే అమ్మ గట్లంటావు, నేను తీసుకొత్తా మీరు తినరా ఏంది? అద్దు బిడ్డ, మేము ఉన్ననాడు తెచ్చుకుంటాం, లేనాడు ఉపాసం పండుకుంటాం గాని నువ్వు తెచ్చుడద్దు, మేము తినుడద్దు, తర్వాత మాటలు వాడు అద్దు బిడ్డ. అది తింటనే ఉన్నదా ప్రేమ? మా కళ్ళ ముంగట మీరు మంచిగా బతుకుతే అదే చాలు. అట్లా కాదే అమ్మా. ఎట్లయినా అద్దు తీ బిడ్డ. ఇక మళ్ళా నీ భార్య ఏమంటదో, ఎందుకు తెచ్చినవంటదో లొల్లి పెడతది. ఆ కూర పాడదాను, తినకుండా మంచిదే. అదెందుకేమంటది? మేము తినంగా మీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అదే ఇద్దరం వండుకొని తింటున్నామంటే మంచిగా అనిపిస్తుంది. ఇక మేమెంత వేసి ఇచ్చినా కూడా అది మీ నలుగురికి కాదు కదా. నువ్వు ఏం మాట్లాడకే అమ్మా, నేను పోయి తీసుకొని అత్తా. అద్దు అని అన్న నా కొడుక అద్దు. నేను కాకరకాయ తొక్కు పెడతా అని కాకరకాయలు కోసిన, అది పెడితే ఇవాళ రేపు తింటావు. ఇక రేపు అది నచ్చినాక అన్నకు ఏమన్నా అనుకొని మేమేది వేసుకొని బుక్కడి తిన్నా కూడా తెల్లారుతుంది. నా పానము కొట్టుకుంటాందే, నువ్వు ఒర్రకు నేను తీసుకొత్తా. ఏంటిది? ఏం లేదే, ఇగో మనకు చికెన్ తీసుకొత్తా అని పోదామని అనుకుంటున్నా. ఇక బాపును అన్న పొలం కాడికి వేర్రట, వీళ్ళకు కూడా తీసుకొత్తా, మీరు కూడా అండుకోర్రి అని అంటే అద్దు అని అంటుంది. తీసుకురాపో, దగ్గర పైసలు లేవు. ఇప్పుడు పైసలతోటి బాగా ఇబ్బంది ఉన్నది. మీరంటే కౌలుకు ఇచ్చుకున్నారు, కానీ మేమంటే చేసుకుంటాన్నాం కదా. ఏది పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా పైసే కావాలి. పైసలేక బాబు దల్లడిల్తాండు. ఇక అన్నదన్న చేసుకుంటాండు. అన్న దగ్గర ఉన్నాయో లేవో తెలియదు గాని అయితే 200 కాడ వచ్చిందేంది పోయిందేంది. అలా నువ్వు అంటావని మా భయం. ఆ తిండి తింటేంది, తినకపోతేంది. అవునే అమ్మా, నువ్వు మమ్మల్ని చిన్నప్పటి నుండి సాదుకుంటా వచ్చినవు. నీ కడుపు ఎండబెట్టుకొని మాకు కూరతోటి పెట్టినవు. అది నేను మర్చిపోతానాయే అమ్మ. ప్రతిదానికి అద్దు అని ఎందుకు అని అంటావు? ఇయ్యాల నేను ఒక్కరోజు దేంగానే అరిగిపోతానన్నా కరిగిపోతానన్నా. నాకు నా తల్లి తండ్రి తింటే నాకు కూడా మంచిగా కడుపు నిండుతుంది కదా, నాకు కూడా తిన్న తృప్తి అవుతుంది. నువ్వెందుకే అమ్మ గట్ల మాట్లాడతావు? ఒక్కసారి అదే జరిగిందని ఊక అదే జరుగుతుందా? కాదు బిడ్డ, ఒకరితోటి మాట పడ్డా ఆమె కాదు. దానికి ఏంది రేషన్ కల్లా బిడ్డ నా బిడ్డ. ఒకరితోటి పడేది కాదు, ఒకరిని అనేది కాదు, దాని జోలికి ఎవరన్నా అత్తే ఊకునేది కాదు. నాకు అన్ని తెలిసే అమ్మమ్మ. నువ్వు తీసుకొత్తా ఆ కాకరకాయలు ఫ్రిడ్జ్ లా పెట్టుకో, అర్థమైతుందా? ఇప్పుడు వండుకొని తినుర్రి చికెను. వాళ్ళకు ఉల్లిగడ్డ గిట్ల కోసి పెట్టుకో అమ్మ. నీకో కిలో తీసుకొత్తా, మాకో 30 కిలో తీసుకొత్తా. మళ్ళా నువ్వు అద్దారానకే నీ అమ్మ కోపం అత్త చెప్తానా. బిడ్డ మనం అద్దంటన్నా కూడా పిల్లగాడు తెత్తా అని అనబట్టే ఏదో నీ మీద కొట్టుకుంటాంది పానం. అయ్యో మా అమ్మ మా నాన్న అని ఎవరికైనా కొట్టుకుంటా బిడ్డ అనుకున్నా చేసుకున్నా. ఒక రోజు కాకపోతే ఒక రోజు మీరే
సరే తీరిని పోయి అత్త ఉల్లిగడ్డ ఇట్లా కోసి పెట్టు సరేనా సరే అలా నీ మొగడిని మేము తెమ్మనేదే అవ్వా మళ్ళా మాట వచ్చిన రోజు నా మొగడు తేలేడా మీరు తినలేరా అని అనకుర్రి ఎందుకంటే అత్తమ్మా ఊకే అంటనా ఎప్పుడో ఒకసారి నాకు కోపం వచ్చినప్పుడు ఏదో అంటగనికి తిండి విషయంలో ఇప్పుడు నేను అనలేదు మిమ్మల్ని ఏమో తీయే బిడ్డ ఏదన్నా భయమే పడైంది మాకు నేను తింటా మీరు చూస్తే మాకు మంచిగా అనిపిస్తుందా ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఒక్క తీరు తెచ్చుకొని తింటే మంచిగా అనిపిస్తుంది అందుకే తీసుకొస్తా అని అన్నాడు తీసుకురా అని తీయుర్రి ఏమైతుంది ఓ దీని కడుపు చల్లగా ఉందా ఎన్ని రోజులకు ఈ మాట అన్నది మరి పోంగా అన్నగిట్లా ఏమన్నా బుద్ధి చెప్పి పోయిందా దీనికి ముంగట్నే ఎన్నిసార్లు తెచ్చుకొని అంటుకోలేదు తినలేదు ఇలా కొత్తగా అంటేమే అవ్వా ఏమో తీయే బిడ్డ అంటే అనని తీయే కొట్టినా చేసినా తిట్టినా నీ కోడలు నీకైతది గాని మందైతారే అబ్బో నువ్వైతే ఇది ఒక్క డైలాగ్ మంచిగా నేర్చినవు అన్నిటికీ నేనేమంటారా తీయే బిడ్డ కూర వెత్తడేమో అవి గోయిపో బిడ్డ బాగా రోజులైతే అందరూ రొట్టెలు చేసుకుందామా అనే కూరలకు చికెన్లకు కమ్మగుంటాయి నేను పిండి విసుకుతా నువ్వు కాల్స్తావా నేను కాల్స్తా అలా కూర్చొని మా కాల్స్తది నేను కాల్స్తే నువ్వు కాదు తీయే బిడ్డ ఇలా తవ్వత్తదో రేపు రేపు అత్తానన్నది కదా రాకున్నా కూడా రాజు పోయి తీసుకొస్తా అని అన్నాడు ఏమైందిరా ఓ పొలం కాడికే పోయినట్టు పోయినావు జల్దీ వచ్చినావు అడ ఏం పనిలేదే అందుకే వచ్చిన అమ్మాయి అలా ఆదివారం కదనే కూర తినబుద్ధి అవుతుంది తీసుకురావాలా అని ఓ కిలంతా అయ్యో తమ్ముడు పోయింది కాదు బిడ్డ పోతే వాడు వాళ్ళకు తెచ్చుకుంటాడు మనకు తెస్తాడా గట్లా నేను తీసుకొస్తా నువ్వు వండు అందరం తిందాం నాకు కూడా తెస్తా అని అన్నాడు ఇక బాపు పొద్దుగాలనే నేను దేయాలంటే పైసలు లేవన్నాడు కొడుక ఇక లేవన్నాడని కాకరకాయలు కోస్తాను ఇంత కాకరకాయ తొక్కు పెడదాం ఇయ్యాల రేపు అవుతుందని కోస్తాను ఇక తమ్ముడు పిలిచి అమ్మ నేను తీసుకొస్తానే అని అన్నాడు మా దగ్గర పైసలు లేవు బిడ్డ అంటే నేను తీసుకొస్తా ఏం కాదు తినుర్రి అండుకొని అని చెప్పి ఇంతకు ముందే వేయిండు అవునా గదే మరి ఇక నాకేం పని లేదు పొలం కాడ అందుకే వచ్చిన మరి కూర తీసుకొచ్చి ఇచ్చిపోతే అండుతావేమో అని తమ్ముడు తీసుకొస్తాడు ఆడుతది వాళ్ళు ఏమన్నా అనదా ఆమె అందరికి గదే భయం ఉన్నదేం బ్రో ఏమన్నది ఏమంటది దాని ముంగట్నే అన్నా మళ్ళా మీరు పెడతారు ఎత్తెత్తారు మాకు అద్దు అని అంటే నేను తినే కాడ ఎందుకు ఎత్తేసినా అని అంటాంది సరే అత ఫోన్ చేసిందా చేసిందమ్మా ఇక రేపు పొద్దున బస్కు అదే అత్త అని అన్నది రమ్మను కొంచెం పిల్లగాని తోటి ఇంత టైం పాస్ అవుతుంది బిడ్డ పిల్లగాలు లేకపోతే ఇల్లంతా చిన్నవైంది చిన్నారి కూడా సప్పుడు చేసులేదు ఇంట్లోనే ఉంటాంది బయట పోతే బయట కాసేపు ఆడుకొని వస్తుంది తమ్ముడు ఎప్పుడు వస్తాడు ఇదే పాట రేపు అత్తరు గాని సరేనే కొడుకు పానం కొట్టుకుంటుంది గాని పైసలు ఉన్నాయో లేవో మా అమ్మ దగ్గర అని సప్పుడు చేయలే ఆమె దగ్గర కూడా పైసలు లేవు కొడుకు దగ్గర ఏం చేస్తాడు బిడ్డ పొలం పని చేస్తే ఏం పైసలు వస్తాయి ఏం మిగులుతాయి 6 నెలలకో పంట ఆయే మళ్ళా ఆ పంటకే వచ్చిన పైసలు పెట్టుడాయే ఈ పిల్లగానికి ఏదన్నా ఇంత పని ఉంటే మంచిగా ఉండు ఎట్లా బతుకుతాడో ఏం కథనో నాకైతే అదే రంది పిల్లగాని గురించి ఈ చిన్నోడంటే ఇంత పని చూసుకునే నెలకింది మంచిగానే రానబట్టే ఆయన గురించి రందిలేదు గాని రాజే గురించే రంది ఏమో తీయ ఎవరి రాత ఎట్లున్నదో నేను చచ్చేదాకనైతే నా కొడుకులు నా కళ్ళ ముంగట మంచిగా ఉండాలి ఏ తల్లైనా కోరుకునేది కదే బిడ్డ ఎంత పాపిస్తోడైనా కన్నోళ్ళు ఎంత చూసుకున్నా చూసుకోకున్నా తల్లి కోరుకునేది ఒక్కటే నా కళ్ళ ముంగట నా పిల్లలకేం కానియకు అని అదే ఓ బాబమ్మ నీ ఫోన్ కలుపుతలేదేందే ఓ పాడగాను వాళ్ళ ఛార్జింగ్ లేదు పాడగాను అది ఎక్కి పాడైతే లేదు ఆడ వారేసిన నాకు పోయేందుకని సరే కానీ తాతెడవేండు పోయిండు తానని చెప్తాడు ఎందుకు బిడ్డ ఇలా అమ్మ మిమ్మల్ని ఇద్దరిని అటే రమ్మన్నది అన్నం కూర అండకమన్నది అదే ఏమిటికి నేను బియ్యం కడిగినా ఆ బియ్యం కడిగితే ఉండని అప్పటికన్నా రేపన్నా పెట్టుకుందువు గాని ఇలా బాపు దుర్గమ్మ కాడ కోడి కోసుకత్తా అని వేయండే అందుకే నీకున్ను తాతకు ఎప్పుమని నన్ను ఒర్రిస్తాంది ఓహో కోసుకత్తాను వేయండా అయితే అయ్యో ఇడ పడిపోతున్నది మీద అంగేసుకొనత్తే ఏమైతాంది అది మనమడేందో అంటాడని చెప్పనా ఉరికొచ్చిందే ఏమైందో ఏం లేదు తాత ఇలా కోడి కోస్తారు దుర్గమ్మ కాడ అయితే నానమ్మను అన్నం కూర అండకమని చెప్పింది అమ్మ ఆడికే రమ్మన్నది అవునా మరి బాపు కళ్ళు తెత్తడట్నా ఈ కళ్ళుకే పడిపోతాందాడా అయ్యో ఒక బొట్టు తాగుతేనే కోడి కోసినాక కళ్ళు తేడా అనే తాత అదే ఒక పెగ్గు అయితే ఉంచమని బిడ్డ నాకు ఉంచుతాడు కానీ నువ్వైతే అంగేసుకొని ఇంటికి ఓర్రి నువ్వెడిపోతానవు నాకు పనున్నది మెల్లగా అన్నం కూర అయినాక అత్త ఈ
పని పాడుగా ఊకే తిరుగుతూనే ఉంటావా బిడ్డ? నీ తిరుగుడు చల్లగా ఉండా. మీ మనవడు గంతెత్తు పెరిగిండు, లగ్గం చేస్తలేరు, ఓ పనిగా పెడతలేరు, ఏమున్నా తిరుగుతాండు అని అంటారు. ఎవడే ఆడు అన్నోన్న ఒకసారి నా దగ్గరికి పట్టుకరా. మోకమ్మ అండతికి ఏవన్నీ పట్టుకురావాలా నేను? సరే గాని మళ్ళీ వస్తావు. జల్దిరా, ఎటు పోకు, బాపు తిడతాడు. సరే అంగేసుకొని పోయి కొడుకు ఇంటికాడ కూసోపో. అయ్యో వాళ్ళు అండక ముందే ముంగట గిన్నె పట్టుకొని కూర్చోవాలే. మెల్లగా రానా అండినాక? నీ గురించి ఎవరు తిరగాలే? మళ్ళా నువ్వు ఏడ ముచ్చట పెడతావో, ఏడ రాజ్యాలు ఏలకత్తవో. రాజ్యాలు ఏలడానికి నేనేమన్నా రాజునా లేకపోతే దూరనా? దొరకంటే పెద్ద నువ్వు, ఎవ్వరికి చిక్కవు దొరకవన్నట్టు ఎత్తవు. ఏమో తీయే, నీతోటి ఎవడో రాలే. అయ్యగా ఇయ్యాల పెగ్గత్తదని ఆగవు. ఉరుకుతాను నాడికి. నాకు కూడా ఎప్పడుసుందో కోడి కూర తినబుద్ధి అవుతాంది. ఇక తెచ్చుకుందామంటే ఎందుకు పైసలు లేపాయా అని సప్పుడేక ఉండబడి తిని. ఇక ఇయ్యాల నా కోడలు రమ్మన్నది, పోయి కడుపు నిండా తిండి రావాలి. ఉన్నా ఉన్నా కూసున్నా. తిన్నవ్వా తిన్నా. 2 గుడ్లు వండుకున్నా. కోడి గుడ్లు. ఇంకేం గుడ్లు పాడైతాయి? నాది మొగడు కాళ్ళు తెచ్చింది, నేను మొత్తం గోలిచ్చింది, నీకి ఒక ముక్క ఇస్తాంది, నువ్వు మెక్కు. ఏంది ముక్కనా? తిను, కమ్మగుంది, నీది తిను. అబ్బా కమ్మగుంది. నాది కమ్మగా ఉంటాది, నేను అట్లా ఫ్రై చేస్తాది తాత. తిను తిను. ఇంకొకటి ఉందా? పాపం తాత ఒకటి తింటాది అని ఇస్తే ఇంకోటి ఉన్నదా అంటాది తాతాది. నాది మొగడు నా ఈపు సాపు ఏస్తాది, నేను తినకుండా నీకు తెచ్చింది తాత. నా మొగడిది ఉంచింది, నాది నీకు తెచ్చింది. మంచి ఉంది. బొక్క కొరకు తాత. పండ్లు లేవు. ఏమి పండ్లు కావాలి? బొక్క కొరక నీకి, నీకు ఏమి పండు కావాలి? పండ్లవ్వా పండ్లు లేవు. ఏమి పండు? నారింజ పండా, దానిమ్మ పండా, అరటి పండా? ఆ పండ్లు కాదే తల్లి, పండ్లు పండ్లు. ఇష్షి ఇసిపోతాదా? పోతాది, తిన్నాక ఇసిపోదా? ఇక ఇసిలా అత్తది, తిను. పూర్ణి అవ్వా. అయ్యో తాత, నీది కింద ఎందుకు పడేసింది? పర్రా పర్రా కొరుకుతే కమ్మగా ఉంటాది బొక్క. ఏ చుడికి ఉండు బేబీ. దా అన్నం తిందాం. ఇక్కడ ఏం చేస్తానవే? పాపం తాతకి ఏమీ లేదు, నాకు తాత అంటే ఇష్టం ఉన్నది, అందుకే తాతకు ఒకటి ఇచ్చినది. మంచి పని చేసినావు, దా తిందాం. ఏం ముసలోడా తిన్నావా? తిన్నానయ్యా తిన్నా. ఏం కూర వండుకున్నావు? 2 గుడ్లు వండుకున్నా. తాత, నీది గుడ్లు మంచిగా ఉందా? ఏ బోశ్రీ, ఏం అడుగుతాను? ఏం గుడ్లు మంచిగున్నాయా అంటావు? నీ ముఖం నడు. తాత, గుడ్డు నాకు ఇస్తారా అడుగుతా. ఏంది? కూర కూర, కోడి గుడ్డు. నేను కొంచెమే అంటుకున్నావ్వా, గింతంతా. ఇప్పుడు తిన్నా, మళ్ళా రాత్రికి ఇంత ఉంచుకున్నా. బాగా అంటలే. అచ్చో తాత, నీది ఒకసారి నేను తింటాది, బాగా అంటే నాకు పెట్టు, సరేనా? ఇది ఏం మాట్లాడుతుందో, దీని భాషకి ఎగ్గిదాలుగా నడువు. అయ్యో, నీది ఎందుకు నోరు తెరిచింది? మూసో. అవ్వో, ఈ కండలో నీ ఉత్తే నాకు పడుతుంది. ఈ తెచ్చిచ్చిపోక ఇదంతా సోది పెడుతుంది. వాడు చూస్తే ఏమనుకుంటాడో ఏమో అని నా భయం. తలుపులేసి అటు మళ్ళీ దగ్గర కన్నా పోతా. ఏం చేస్తాడు? అత్తమ్మ టిల్లున్నాడా? ఎందుకు పెళ్లి కాకముందే డైరెక్ట్ సీదా ఇంట్లకు ఊరికి రాబడుతుంది. టిల్లెందుకే? టిల్లు ఫోన్ చేయలే? చెయ్యలేదత్తమ్మా. ఇక నిన్న కొంచెం ఇద్దరం లొల్లి పెట్టుకున్నాం, అయితే బయటకు పోదామని అనుకున్నాం. నేనేమో పైసలు మా అమ్మని అడిగితే మా అమ్మ ఇచ్చింది, కానీ లాస్ట్ మూమెంట్ లా ఈయన క్యాన్సిల్ చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేస్తావని నేను కోప్పడ్డత్తమ్మా. నాతోటి మాట్లాడతలేడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు మరి కోప్పాడు?
ఒకరు మాట అంటే వాడేటోడు కాదు. ఇన్ని రోజుల పొంటి చూస్తాన్నావు నా కొడుకును మాట ఎందుకు అనాలే? ఏమనలే అత్తమ్మ, నువ్వు గిట్లనే ఎత్తావు ప్రతిసారి. అసలు నేనంటే నీకు ఇష్టమేనా? నాతో రావాలని అనుకుంటున్నావా లేదా? బయటకి కావాలనే క్యాన్సిల్ చేస్తున్నావా అని అన్నా. ఇక ఏందో ఏందో అన్నాడు, ఆయన ఫోన్ కట్ చేసుకున్నాడు. అవునా? వాళ్ళు లేడు మరి ఎటు వేండో? పొద్దుగాలనే బయటకు వేయండి కదా. అవునా అత్తమ్మ, ఇప్పుడు ఎట్లా? నాకు ఏడ దొరకాలే? ఎందుకు కోడలా? పొట్టోడు ఇవుడు కోడలా అని పిలుస్తాడు. అట్టుగానే మామయ్య నాతో మాట్లాడతలేడు, మీ కొడుకు అలిగిండు. ఆ నలుగుడు ఎంతసేపు మరి మాట్లాడు, ఎంతసేపు మళ్ళా వాడే మాట్లాడతాడు. వాని గురించి నువ్వేం రంది పెట్టుకుంటావు? అట్లేం లేదు గాని మాట్లాడకపోతే నాకు పిసలేత్తది. అబ్బో, నేనేటి వేండు? ఆడెటు పోడు, ఇంట్లోనే ఫోన్ ఒత్తుకుంటా ఉంటాడు. ఈ పెద్దోనంతా వాడు తిరగడు. ఏదన్నా పని చేసుకోరా అనంటే వీడింటలేడు వాడింటలేడు. ఇక ఏదన్నా పని చూసి పనిలన్నా పెట్టాలి. చదవంటే చక్కగా చదవకపోయారు గాని. సరే తీయత్తమ్మ, ఆయన ఏం పని చేస్తేంది చేయకపోతేంది? ఇప్పుడు గిట్లనే అంటారు, పెళ్ళైనాక పని చేస్తలేవు పైసలు తెత్తలేవు, మనం ఎట్లా బతుకుడు ఏం కథ అని చుట్టూ కొరుకుతారు. నేను ఎంతమందిని చూడలేదే కోడలా, నాకు తెలియదా కథలన్నీ? అయ్యో అత్తమ్మ, నేను అట్లా అనేదాన్ని కాదు. ఇప్పుడు అదే ముచ్చట అంటారు, తర్వాత మొత్తం శిఖ ముడిచి అంటారు. ఇప్పటి నుండి గౌరవం చేయకు నువ్వు ఆనికి ఎప్పు, అర్థమైందా? పని చేసుకోమని. సరే అత్తమ్మ చెప్తా. సరే తీపోయేస్తా. ఇది పెళ్లి కాకముందే ఊకే ఇంట్లోకి వస్తాంది. పెళ్ళైనాక ఎట్లావో ఇంట్లో వచ్చి కూర్చుంటది కదా. ఇక పెళ్లి కాకముందు అత్తనే ఆ త్రిల్లు ఉంటదే పోసు. నువ్వు మెల్లగా అదో సొంపు పెట్టుకొని ఇదో సొంపు పెట్టుకొని మా అమ్మతోటి మాట్లాడడానికి రాలేదా? మర్చిపోయినవా మన జ్ఞాపకాలు? ఏం మర్చిపోలేత్తి? మరిగా మనదైనట్టు వాళ్ళది గంతే. కాలాన మనమే గండి కథలు పడ్డాం, ఈ కాలాన వీళ్ళెన్ని కథలు పడాలి? సరే తీ. ఎట్లెట్ల బుద్ధి పుట్టిందోనే కొడుకు కూర తెచ్చిచ్చిండు గిన్ని రోజులకు. ఏమోనయ్యా నాకేమెరకా, నేను అద్దనే అన్నా. మీ భార్య తిడుతుందిరా అద్దురా అనంటే, అమ్మా నువ్వు అట్లెందుకు అంటావు? ఈ రోజు మీ దగ్గర లేవని నేను మీరు చూస్తుంటా అంటే నేను తిరుగుంటుండల్లానే అమ్మా అని ఇక తెచ్చి ఇచ్చిండు. అయితే ఎన్ని అనుకున్నా చేసుకున్నా మన కొడుకు మనకైతాడు తీయే. ఇటు వేందే మీ అవ్వ సప్పులు లేదు. అది మంచిగా బొక్క ఒరికింది, పన్నది తిన్నది పన్నది. అయ్యో అంటని ఊకే ఒరుడేనా కూసుంటే. గదే గాని నరసవ్వా, రాయే బాబు తిన్నవాయే? తిన్నా కోడిగుడ్లు వండుకున్నా తిన్నా. మొన్న మీ కోడలు నిన్న పప్పేసి ఇచ్చింది కదా, ఇయో గిన్నిచ్చిపోదామని వచ్చినవ్వా. ఇటు రాయే బాపు, ఈడ కూసుందురా. ఎప్పుడు ఇంట్లోకి రానే రావేందే, అట్నుండి అటే పోతావు. ఓ మీ లచ్చవ్వ రానిత్తదా? మీ లచ్చవ్వ నన్ను చూస్తేనే ఓర్వదాయే, ఎందుకు వచ్చిండి ముసలోడని అంటది. ఇక దాని మాటలు పట్టించుకుంటావా? శ్వేత, ఓ శ్వేత. ఏమైందమ్మా? ఏకి ముసలోనికి నిన్న శ్వేత పప్పు వేసి ఇచ్చిందట, గిన్నె తీసుకొచ్చిండ్రా. ఇగో తీసుకోపో. అయ్యా కడుపు సల్ల ఉండ 2 పూటలైంది పప్పు, మంచిగా తిన్నా. అయితే ఏ బాపు, ఎప్పుడన్నా కూర లేకపోతే మా ఇంటికి రా. అమ్మన్న ఎత్తది, వదినన్న ఎత్తది, లేకపోతే శ్వేతన్న ఎత్తది. ఇక నువ్వు ఒక్కోనివేనాయే, ఏం వండుకుంటావు ఏం తింటావు? అత్త మా అత్త ఎప్పుడన్నా అంటుకోని రోజు అత్తే మా ఎత్తరవ్వ. మీ ఇల్లు లచ్చింగల్ ఇల్లు, మీ ఇంటికి అత్తే ఏదైనా ఉడుతుంది. తిన్నారా అయ్యా? ఏం కూర అంటుకున్నారు? అలా చికెను. చికెనా? పొంగ చెప్పే బాపు, కింతంతా వేసిత్తా, రాత్రికి తిందువు. నాకెందుకు? అయితే అయ్యో నీకు బాగానే తింటావా? ఓ 2 ముక్కలు కింతంత సూప్ అయితే అయిపోతుంది. సరేనయ్యా చెప్పుతా. ఓ ప్రేమగల్ల గుణమేనయ్యా. ఈ లెక్క నర్సవ లెక్క నీ చిన్న కొడుకుది పెద్ద కొడుకుది ఇద్దరిది ప్రేమగల్ల గుణాలే. ఇక ప్రేమగల్ల గుణమే గాని ఇక కొడుకు కోడలు నచ్చినాక కొడుకుల గుణాలు గట్నే మారిపోతాయి. ఏ పట్టించుకోవద్దు నర్సవా. ఏం కూర వండుకున్నావు? 3 గుడ్లు వనకాచుకున్నా, 2 ఉల్లిగడ్డలు కోసినా వండుకున్నా. మంచి పని చేసినావు. నీ పింఛన్ వచ్చినప్పుడు తాపకింత 1/2 కిలో మటను 1/2 కిలో చికెన్ తెచ్చుకొని తినే బాపు. అలవాటు అయిన పానానికి కొట్టుకుంటదవ్వా. మళ్ళా దేనికి వచ్చినావు? ఎందుకు రాలేదు? గిన్నిచ్చిపోదామని వచ్చిండు. మళ్ళా మరింత కూరక లేకపోతే ఇంత దేనికన్నా పైసలకు వచ్చిండేమో అని నేను అనుకుంటాన్నా. ఏమైతే అత్తే మీ ఇద్దరికి శరం పడదెందుకు? నన్ను ముసల్దా అన్నాడు బిడ్డ ఓసారి. ఇక నువ్వు ముసల్దాని కాకపోతే ముసల్దానకపోతే ఏమంటాడు? ఆయనే పడసైన్నా ఇద్దరు ముసలోళ్ళేది. తిన్నవా పెగ్గు గుద్దినవా?
దాయిపిస్తావని మీ ఇంటికి వచ్చినవ్వ పెగ్గు. నా దగ్గర ఊగులాడతానే అని నేను నీకు దాయిపిత్తా. ఓ ఊగులాడితేంది ఊగులాడకపోతేంది, ఓ 100 రూపాయలు దొరకాయా నీకు? మనవన్లు ఉండే మనవరాన్లు ఉండే ఓ బిడ్డుండే కొడుకుండే, నాకు చచ్చిపోయిన సాయిగాడు ఇవ్వలేడాయే. నీకెవ్వలేకపోతే పింఛన్ అత్తలేదా? పింఛన్ ఏం చేస్తావు? ఏదో ఎత్తన్నది. నర్సయ్య పొలం పనులు ఎట్లున్నాయి? పొలం మంచిగా ఉండదా? చూసి రాపోయినావు రోజు పోయి. నేను రేపు ఇద్దరం పోదాంపా. నీతోటే అత్త నేను. నాతోటి నువ్వెందుకు అత్తవుది? మీ అనుకురుడు భలే ఉంది పో. లత రాలే? రాని రాని లత ఉంటేనే గిల్లరం. ఈ ముసలోడు కూడా అనబట్టే మన తవ్వ గురించి కడుపు నిండా మాట్లాడిద్దవ్వా. అదే కదే దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక రేపటి వీడియోలో మా పెద్ద కోడలు వచ్చినాక మళ్ళీ ఎట్లుంటది, మరి ఏం జరుగుతుంది ఏం కదా అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో వెళ్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన బాగా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు ఛానల్ ని. బై బై దోస్తులు.